నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ల విస్తరణకు శ్రీకారం. కోలమూరు గ్రామంలో రాష్ట్రంలో 170వ అన్నా క్యాంటీన్ ప్రారంభం. స్వయంగా అన్నం వడ్డించిన గోరంట్ల, పురంధేశ్వరి, ఇతర ప్రజాప్రతినిధులు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. కాంగ్రెస్ తో చంద్రబాబుది హాట్ లైన్ బంధం. మంత్రి పదవి కోసమే వైఎస్ జగన్ పై బుచ్చయ్య చౌదరి నీచ విమర్శలు. మాజీ ఎంపీ మార్గాని భరత్ ఫైర్. కొంతమూరు జంగాల కాలనీ, కళ్యాణ్ నగర్ మధ్య సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్ఫూర్తితో రాష్ట్రంలో పేదవారి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను విస్తృతంగా ప్రారంభిస్తున్నామని రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న నందమూరి తారక రామారావు ఆశయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం పరిధిలోని కోలమూరులో నూతనంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా పేదలకు కొద్దిసేపు ఆహార పదార్థాలను వడ్డించారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడారు. కూడు, గూడు, గుడ్డ ఎన్టీఆర్ నినాదమని, పేదవాడికి ఈ మూడు కల్పించాలన్న సంకల్పంతో ఆయన పరిపాలన సాగించారని అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ప్రారంభించారని అన్నారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం పేదవాడి నోటి దగ్గర కూడును లాగేశారని, జగన్ హయాంలో పేదలు పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కావన్నారు. తిరిగి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించారని అన్నారు. ఏ ఆశ్రయము లేక, ఉపాధి దొరక్క, ఆకలితో అలమటించే పేదవారికి భరోసా కల్పించే విధంగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. అన్నా క్యాంటీన్లలో నాణ్యమైన ఆహారం దొరుకుతుందన్నారు. ఎప్పటికప్పుడు క్యాంటీన్ల పర్యవేక్షణలో త్వరలో ప్రారంభించడం జరుగుతుందని వారు తెలిపారు. అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు ముందుకు వచ్చి ఇంతటి ఘనమైన ఏర్పాట్లు చేసిన గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిన్నమరెడ్డి ఈశ్వరుడు, సొసైటీ అధ్యక్షులు అడ్డాల శ్రీనుకు అభినందనలు తెలిపారు. మహిళలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని అతిథులను ఘనంగా స్వాగతించారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మచ్చెట్టి ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి మజ్జి పద్మావతి, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ వేముల నారాయణ గౌడ్, ఉండవల్లి బంగారాజు, గంగిన హనుమంతరావు, నున్నా కృష్ణ, కురుకురు కిషోర్, గోకా శ్రీను, నాగల శివ, పడాల హతిరాం, రామారావు, పాలడుగుల శ్రీనివాస్, సయ్యద్ ఉమర్, ఎంఆర్ఓ శ్రీనివాస్, ఎంపీడీఓ సునీల్ ఆర్మ్స్ట్రాంగ్, మున్సిపల్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలన్న లక్ష్యంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి స్మృతిగా వాళ్ళ అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైనాయి. దానిలో భాగంగా రూరల్ నియోజకవర్గంలో మొట్టమొదటి అన్నా క్యాంటీన్ కొంతమూరులో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు నుంచి కూడా కేవలం 5 రూపాయలకే మంచి ఆహారం ఉదయం సాయంత్రం ఇచ్చే కార్యక్రమం అమలవుతోంది. ఏదైతే పేదవారి సంక్షేమ లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కార్యక్రమాలు ముందుకు తీసుకెడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సెంటర్లో అన్నా క్యాంటీన్ పెట్టాలని దాతలు కూడా ముందుకు వచ్చి సహాయం చేయమని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే పేదవాడికి ఆకలి దప్పులు తెచ్చడం మన లక్ష్యంగా ఉండాలి, ప్రజా సంక్షేమం మన లక్ష్యంగా ఉండాలి. ఈ కేంద్రం ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో ప్రమాణంగా తీర్చిదిద్దిన స్థానిక నాయకులు ఈశ్వరుడు గారు, శ్రీనివాస్ గారు, ఇతర పెద్దలకి, అధికారులకు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. త్వరలోనే అన్నగారి విగ్రహం కూడా భారీ ఎత్తున లోకేష్ గారు ఇనాగ్రేట్ చేయబోతూ ఉన్నారు. ఈ కేంద్రం పేదవాడికి అండగా ఉంటుందని మరో 2-3 కేంద్రాలు కూడా రాజమహేంద్ర రూరల్లో ప్రారంభించబోతున్నాం. నిర్మాణంలో ఉన్నాయి, వాటిని కూడా కంప్లీట్ చేస్తాం సవినీగా మనం చేస్తూ ఇప్పుడు మన అన్నగారి ముద్దుల పట్టిక, అన్నగారి తనయ ఉన్నత విలువల కోసం రాజకీయాల్లో ముందుకు సాగే వనిత శ్రీమతి పురంధేశ్వరి గారు మాట్లాడతారు. వినా యజ్ఞేన భారత అని చెప్పి మన పెద్దలు చెప్పారు. దీని అర్థం ఏంటంటే ఆకలితో ఉన్న వారికి పట్టెడు అన్నం పెట్టినా,
దాహార్తిని దాహార్తిని ఉంటే వారి దాహార్తిని తీర్చిన, అనారోగ్యంతో బాధపడే వారికి మంచి వైద్యాన్ని అందించిన అటువంటి వారికి స్వర్గ ద్వారాలు ఎప్పుడు తెరిసే ఉంటాయని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. దాన్ని అనుసరించి కనుక మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే తప్పకుండా నందమూరి తారక రామారావు గారు ఆ స్వర్గం నుండి మనందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తాను. ఎందుకంటే ఇందాక పెద్దలు బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్లుగా ఆకలితో ఉన్నవారి ఆకలిని తీర్చాలి అనేటువంటి ఏకైక సంకల్పంతో నందమూరి తారక రామారావు గారు మరి ఆనాడు 2 రూపాయలకి కిలో బియ్యం పథకాన్ని వారు ప్రవేశపెట్టి ఎందరో ఆకలిని వారు తీర్చినటువంటి నేపథ్యం. అదే రకంగా వారు సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం చేయాలి అని చెప్పి నిరంతరం వారు సంకల్పించినటువంటి నేపథ్యం. ఇవాళ వారి సిద్ధాంతాన్ని అనుసరించి ఈ అన్నా క్యాంటీన్లు ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా తెరుస్తున్నారు, ఇప్పటికే రాష్ట్రంలో 169 తెరవబడ్డాయి. ఇది 170వ. ఇందాక బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్లుగా ఇంకో 2, 3 ఇక్కడ తెరుస్తారు కాబట్టి 275 చేరేటువంటి అవకాశం ఖచ్చితంగా మనకున్నది. తెలుగుదేశం పార్టీ ఏదైతే సిద్ధాంతాన్ని పునాది చేసుకుని ఇప్పటి వరకు తన ప్రస్థానాన్ని సాగించిందో అదేవిధంగా ఇంకా ముందుకు సాగుతూ అందరికీ కూడా సంక్షేమాన్ని అందించే దిశగా ఖచ్చితంగా పయనిస్తుంది. మరి భారతీయ జనతా పార్టీ మా నాయకుడైనటువంటి నరేంద్ర మోడీ గారు కూడా బడుగు బలహీన వర్గాల వారికి, సమాజంలో ఉన్నటువంటి పేదలకి, మహిళలకి, యువతకి, రైతులకి న్యాయం చేయాలి అనేటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. ఈరోజు అన్నా క్యాంటీన్ ఏదైతే 2014-19 మధ్యకాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించి పేదలకు పట్టిన అన్నం పెట్టాలని సంకల్పిస్తే 2019-24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అరాచకం సృష్టించి ఒక మానసికంగా పరిపక్వత లేని విషయం, ఒక పైశాచిక మనస్తత్వంతో ఈ అన్నా క్యాంటీన్ రద్దు చేసి పేదలకి పట్టిడన్నం లేకుండా చూసిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఆనాడు ఒక్క అర్బన్ సెంటర్స్లో మాత్రమే ఈ కార్యక్రమం చేపట్టారు. ఇవాళ రూరల్లో మొన్నటి నుంచి ప్రారంభించుకున్నాం. మొన్న అనపర్తిలో కూడా ప్రారంభించాం. అదేవిధంగా ఇవాళ రాజమండ్రి రూరల్లో ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎవరైతే దీనికి 30 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే 25 రూపాయలు ఇవాళ ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి 5 రూపాయలకి పేదవాళ్ళకి భోజనం పెట్టే పరిస్థితి ఉంది. అంటే పేదల పట్ల ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధిని ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఏ విధంగా సంక్షేమం అభివృద్ధి జరుగుతుందని ఆశించామో అదేవిధంగా ఇవాళ అభివృద్ధి, మరొక పక్క సంక్షేమంలో ఇది ఒక భాగం. ఈ సంక్షేమం కూడా పేదలకి పట్టడం నిన్ననే అనపర్తిలో చూసాం. ఒక మహిళ ఎక్కువల నుంచి ఫ్రీ బస్సులో అనపర్తి వచ్చి ఉదయం టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనం చేసి మరలా ఆవిడ ఫ్రీ బస్సులో ఎక్కువలు వెళ్తూ ఉంది. ఆ విధంగా పేదలు దీన్ని ఉపయోగించుకునే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ప్రోత్సహించి పెద్ద ఎత్తున దాతలు కూడా ఆదుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన జిల్లాలో చూసినట్లయితే గత వారం రోజుల్లో 4 కొత్త అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది. అనపర్తి నియోజకవర్గంలో, గోపాలపురం నియోజకవర్గంలో, మొన్న రాజానగర్ నియోజకవర్గంలో, ఈవేళ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో దాదాపు 269 అంటే ఈవేళ 270 పెట్టడం జరిగింది. ఇంకో 4 కొత్తగా రాబోతున్నాయి. రోజుకి దాదాపు 2,72,000 మంది అన్నా క్యాంటీన్ల ద్వారా కేవలం 5 రూపాయలకు మాత్రమే మనం భోజనం అందించగలుగుతున్నాం. అదేవిధంగా ఇది ప్రభుత్వం చేపట్టే కార్యక్రమమే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా అంటే అన్నా క్యాంటీన్ చారిటబుల్ ట్రస్ట్కి మీకున్నటువంటి అంటే మీ ఏ శుభకార్యం వచ్చినా మీ కుటుంబంలో ఒక పెళ్లి రోజు వచ్చినా లేకపోతే ఒక బర్త్డే వచ్చినా దయచేసి ఆన్లైన్కి వెళ్ళి అన్నా క్యాంటీన్ trust.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి మీరు ఏ క్యాంటీన్లో మీరు దానం చేయాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి అమౌంట్ ఎంతైనా సరే 1000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు అయినా సరే రాష్ట్ర వ్యాప్తంగా చేయాలంటే 76 లక్షలు అవుతుంది. ఎవరైనా సరే మీ కుటుంబాల్లో మంచి శుభకార్యం వచ్చినప్పుడు తప్పనిసరిగా డొనేట్ చేయవలసిందిగా కోరుతూ ఒక్కొక్క ఇక్కడ మనకి టిఫిన్ చూసినట్లయితే 17 రూపాయలు ఖర్చు అవుతుంది. భోజనం పొద్దున్న కానీ సాయంత్రం కానీ భోజనాలు చూసినట్లయితే 30 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక్క భోజనం నుంచి మొత్తం ఈ క్యాంటీన్లో పెట్టే భోజనాల వరకు అన్నిటికీ కూడా మీరు డొనేట్ చేయగలరు. తప్పనిసరిగా ముందుకు వచ్చి మంచి కార్యక్రమాన్ని 5 రూపాయలకు అందించే కార్యక్రమాన్ని తప్పనిసరిగా మీరందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.
కోలమూరు పంచాయతీ పరిధిలో మన గోరెంట్ల బుచ్చిచౌదరి గారు ఈ రూరల్ మండలం గోరెంట్ల బుచ్చిచౌదరి గారి ఏరియాలో ఈ కోలమూరు గ్రామంలో అన్నా క్యాంటీన్ అనేది నిర్వహించడం జరిగింది. ఈవేళ ఈ అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ అవుతుంది. మాకు ఈ రూరల్లో కోలమూరు పంచాయతీ దగ్గరలో చాలా ఎక్కువ మంది పేదలు ఉన్నారు. అంటే మినిమం దగ్గర రోజు ఒక 1000 మంది చిల్లరగా వచ్చి అన్నా క్యాంటీన్ భోజనం చేస్తారు. అది కొంతమూరు, కోలమూరు, రాయుడుపాకలి పక్క ఎమ్మెల్యే పరిధిలో కూడా గాడాలు కూడా మాకు అందుబాటులో ఉంది. ఈ ఈ చిన్న చిన్న వాళ్ళంతా వచ్చి ఇక్కడ భోజనం చేస్తారు. కనుక మా ఎమ్మెల్యే గారు మాకు ఇక్కడ గుర్తించి ఈ ఎయిర్పోర్ట్ రోడ్లో చాలామంది చాలా పేదలు గట్ట వ్యాపారం చేసుకునే వాళ్ళు అవ్వచ్చు, చాలా చిన్న మంది ఇక్కడ పనుల్లో వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు చాలామంది ఎక్కువగా ఉన్నారు. దాన్ని అంతా గుర్తించి ఇక్కడ అన్నా క్యాంటీన్ అనేది నిర్మించడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్ ఇచ్చిన మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ కానీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ అన్నా క్యాంటీన్ ఈ పేదలకి ఆకలి తీర్చినందుకుగా ఈ అన్నా క్యాంటీన్ ఎప్పుడూ మర్చిపోవాలని చెప్తున్నాను. ఎందుకంటే 5 రూపాయలకే టిఫిను, 5 రూపాయలకే మధ్యాహ్నం భోజనం, 5 రూపాయలకే సాయంత్రం భోజనం పెట్టించి ఈ ఆకలి తీర్చినందుకుగా ఈ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం. శుభ సంకల్పం అండి. ఇది తేవడానికి పెన్నమరెడ్డి ఈశ్వరుడు అంటే కోలమూరు గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అయిన శ్రీ పెన్నమరెడ్డి ఈశ్వరుడు గారు చాలా కష్టపడి ఎమ్మెల్యే గారు అయిన గోరెంట్ల బుచ్చిచౌదరి గారి ఆధ్వర్యంలో కష్టపడి తేవడం జరిగిందండి. ఇది చాలా శుభ పరిమాణం అండి. దీన్ని బట్టి ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు పెన్నమరెడ్డి ఈశ్వరుడు హయాంలో జరిగి ఆయన గ్రామ పార్టీ ప్రెసిడెంట్గా తెలుగుదేశం గ్రామ పార్టీ ప్రెసిడెంట్గా ఉండి ఇంకా వివిధ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ఈ కోలమూరు గ్రామ పంచాయతీలో గల ప్రజలు ఆయన యొక్క సారథ్యంలో ముందుకు నడవాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని జనవంతగా శుభప్రదం చేయాలని మరీ కోరుచున్నాం. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలండి. నా పేరు వ్యామీర్రాజు, కోలమూరు గ్రామ పంచాయతీ టీడీపీ సెక్రటరీని. ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ విషయంలో మరి బాగా వెనకబడ్డ వర్గానికి సంబంధించి మెయిన్ ఎస్సీ సామాజిక వర్గం నుంచి చాలా ఊర్ల నుంచి రాజమండ్రి అనగా లేదంటే రాజమండ్రి సిటీ అనగా రూరల్ అనగా పనిచేసుకుంటూ చాలామంది వస్తున్నారండి. మరి గతంలో మనం చూసుకున్నట్లయితే ఏదైతే పేదవాడి దగ్గర నోటి దగ్గర ఈ కడుపు నిండా తినే తిండిని లాక్కుందో గవర్నమెంటు, ఆ విధానం మనం చూసాం గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఏదైతే ఉందో మళ్ళీ అన్నా క్యాంటీన్లు మళ్ళీ మనం ముందుకి తీసుకొచ్చిన ఘనత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఎంతో గతంలో జరిగిన మోసం ఏదైతే ఉందో పేదవాడి పట్ల నోటి దగ్గర కూడు లాక్కున్న ఘనత వాళ్ళ హయాంలో వైసీపీ గవర్నమెంట్లో జరిగితే ఈరోజు పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే ప్రోగ్రామ్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు, అలాగే ఏదైతే ఉందో రాజమండ్రి రూరల్కి సంబంధించి ఎమ్మెల్యే గారు మా గోరెంట్ల బుచ్చిచౌదరి గారు, అలాగే మా స్థానికంగా ఉన్న పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి కోలమూరు గ్రామ ప్రెసిడెంట్ మన పెన్నమరెడ్డి ఈశ్వరుడు గారు, ఈయన ఆధ్వర్యంలో ప్రత్యేక శ్రద్ధలు తీసుకొని పైగా మా ఎస్సీ సామాజిక వర్గాన్ని వెన్నంట ఉండి అంటి పెట్టుకొని ఒక ముందుకు తీసుకెళ్తున్న అంటే వ్యక్తి ఏదైతే ఉందో మా పెన్నమరెడ్డి ఈశ్వరుడు గారు, ఈయన మునుముందు ఇంకా ఎంతో ముందుకు వెళ్ళి మాలాంటి పేద ప్రజలకి ఇంకా మంచి స్ఫూర్తిదాయకంగా నిలబడి మమ్మల్ని ఎంతగానో ముందుకు తీసుకొచ్చిన ఈ గోరెంట్ల బుచ్చిచౌదరి గారికి, అలాగే పెన్నమరెడ్డి ఈశ్వరుడు గారికి ఈ కార్యక్రమం చేపట్టి ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న పెన్నమరెడ్డి ఈశ్వరుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అన్నా క్యాంటీన్కి వచ్చిన మీడియా మిత్రులకు, అలాగే ప్రజలందరికీ కూడా ఇంత ఘనంగా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకున్నామండి. నమస్కారం అండి. మరి ఈ రోజుని రాజమండ్రి రూరల్ చరిత్రలోనే మొట్టమొదటి అన్నా క్యాంటీన్ కోలమూరు కేటాయించినందుకు మా రూరల్ శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత గోరెంట్ల బుచ్చిచౌదరి గారికి కూడా మా ధన్యవాదాలు. అదే ఈ అన్నా క్యాంటీన్ రాజమండ్రి రూరల్లోనే ఎన్నో వెనకబడిన ప్రాంతాలు ఉన్నప్పటికీ కోలమూరు పంచాయతీకి కేటాయించి అది కూడా కోలమూరు గ్రామంలో ఉన్నటువంటి పేదలకు కానీ డైలీ లేబర్లకు కానీ అందుబాటులో ఉన్న వాళ్ళ సంకల్పంతో మన గ్రామ పంచాయతీ పార్టీ ప్రెసిడెంట్ పెన్నమరెడ్డి ఈశ్వరుడు గారు చేసిన కృషి మరువలేనిదండి. అలాగే ఆయనతో సహకరిస్తున్నటువంటి వారి వియ్యంకుడు సొసైటీ చైర్మన్ అడ్డా శ్రీను గారు కూడా దీనికోసం చాలా శ్రమించారు. సో ఈ రోజుకి అది ఫుల్ఫిల్ అవడం, ఈ రోజు ప్రారంభోత్సవానికి నోచుకోవడం మా అందరికీ కూడా చాలా గర్వంగా ఉంది. ఈ యొక్క విషయంలో మా రూరల్ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చిచౌదరి గారికి, పెన్నమరెడ్డి ఈశ్వరుడు గారికి, అలాగే అడ్డా శ్రీను గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి మా నమస్కారాలు, సెలవు. మహిళా బిల్లు సాక్షిగా తెలుగుదేశం పార్టీ కపట బుద్ధి కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు నడుపుతున్న రహస్య లాలూచి రాజకీయాలు దేశ ప్రజల ముందు బట్టబయలయ్యాయని మాజీ ఎంపీ మార్గని భరత్ విమర్శించారు.
సోమవారం రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకవైపు కాంగ్రెస్ ను విమర్శిస్తూనే మరోవైపు ఆ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టీడీపీ నేతలు చెట్టాపట్టాలేసుకుని తిరగడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమని మండిపడ్డారు. టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరిపై నిప్పులు చెరుగుతూ 80 ఏళ్ల వయసులో కేవలం మంత్రి పదవి కోసం పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. పరిటాల రవి హత్య కేసులో వైఎస్ జగన్ కి సంబంధం ఉందనడం అత్యంత దుర్మార్గం. నాడు పరిటాల రవి హత్య వెనుక జేసీ సోదరులు ఉన్నారని చెప్పిన చంద్రబాబు వారికి టికెట్లు ఇచ్చి ఎందుకు గెలిపించారో బుచ్చయ్య చౌదరి సమాధానం చెప్పాలి. వైఎస్ రాజారెడ్డి మరణానికి కారణమైన వారిని కూడా వైఎస్ఆర్ క్షమించి ప్రజాసేవకే అంకితమయ్యారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ వంటి వారిని వ్యక్తిగతంగా ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. వైఎస్ కుటుంబానికి కక్ష సాధింపు రాజకీయాలు తెలియవు. మరోవైపు వైఎస్ జగన్ ని హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు విష ప్రచారం చేశారు. లడ్డూలో జంతు కొవ్వు లేదని సిట్ విచారణలో తేలిన తర్వాత కూడా టీడీపీ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. సాక్షాత్తు భారతదేశ ప్రజలు చూస్తూ ఉంటుండగానే ఏ రకంగా ఓపెన్గా, ఒకసారి ఇది ఆన్ చేయమ్మా, ఏ రకంగా ఓపెన్గా నిస్సిగ్గుగా ఈ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రితో ఆయన నేరుగా పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించారు. మేము సపోర్ట్ ఉండట్లేదు, మేము బిల్లును ఓడగొడతామని. అదే రోజున ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చూడండి ఎంత, ఒక్కసారి ఆపమ్మ, ఎంత అన్యాయమో చూడండి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి, ఒక్కసారి ఇది చూడండి, సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు బుచ్చయ్య చౌదరి గారు. అసలు ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఒక మంత్రి పదవి గురించి నాకు తెలిసి 82-83 సంవత్సరాలు అనుకుంటా ఆయనకి. ఈ వయసులో, ఈ లేట్ వయసులో ఏదో రకంగా నన్ను కనుకరించిపోతారా, ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రిగా ఇవ్వకపోతారా అని ఆయన బుచ్చయ్య చౌదరి గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఎంత అన్యాయంగా మాట్లాడానంటే, పరిటాల రవి గారి యొక్క హత్యలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు కనుసన్నల్లోనో లేకపోతే ఆయన ఆధ్వర్యంలో జరిగింది హత్య అని చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఎందుకండి బుచ్చయ్య చౌదరి గారు 8-10 వయసులో మీ కొడుకు వయసున్న జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇన్ని అబండాలు వేయాలా? ఇవేమీ నేను మళ్ళీ ఉద్ఘాటించక్కర్లా. కాకపోతే మీరు లేవనెత్తిన అంశం గురించి ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియపరచాలి కాబట్టి ఇవాళ చెప్తా ఉన్నా. అక్కడ రాయలసీమలో పరిటాల రవి గారికి మద్దెల చెరువు సూరి వాళ్ళు 2 కుటుంబాలకి ఏ రకంగా వైరం ఉందో అందరికీ తెలిసిందే. ఆ రోజుల్లో టీవీ బాంబు పెట్టి ఏ రకంగా మద్దెల చెరువు సూరి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయారో టీవీ బాంబు వ్యవహారంలో. మరి నాకు తెలిసి వాళ్ళ చెల్లెళ్ళు కొంతమంది, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇద్దరు ఎంతమంది చనిపోయారు. అది కదా వైరము. మరి ఆ వైరంలో దాని తర్వాత జరిగిన పరిణామాల్లో ఎవరైతే పరిటాల రవి గారి హత్యలో భాగం ఉందో వాళ్ళని ఇమీడియట్గా అరెస్టులు చేసి సెంట్రల్ జైలుకి వెళ్ళిన సందర్భాలు అందరం కూడా చూసాం. ఆ రోజుల్లో సాక్షాత్తు మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మర్డర్ దాంట్లో జేసీ బ్రదర్స్ యొక్క పాత్ర కూడా ఉంది అని చెప్పడం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి అదే జేసీ బ్రదర్స్కి సీట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. అంటే అందులో పాత్ర మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది కూడా ఉందా అని అడుగుతా ఉన్నా. అసలు ఎంత అన్యాయంగా మాట్లాడతారండి. నేను అడుగుతా ఉన్నా,
మీరు ఇంకొక అంశం కూడా చెప్పారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బాబాయ్ హత్యలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్ర గురించి మాట్లాడారు. బాబాయ్ హత్యం చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఒకటే అంశం చెప్తా ఉన్నా, సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చిందండి. అప్పుడు ఆ హత్య జరిగినప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదా అని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, నిజంగా ఇంత అన్యాయంగా ఎట్లా మాట్లాడగలుగుతారని అడుగుతా ఉన్నా. మీరు ఇప్పుడు 2 సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఏం చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా. ఇది కాక నిజంగానే అంత క్రూరమైన మనస్తత్వం అయితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుటుంబం కానీ లేకపోతే వారి నేపథ్యం కానీ, వైఎస్ రాజారెడ్డి గారు ఆయన చనిపోయిన తర్వాత ఆ చనిపోయిన దానికి కారకులైన వాళ్ళు ఇవాళన్న రోజుకి కూడా ఇదే రాయలసీమ ప్రాంతంలో స్వేచ్ఛగా బతుకుతున్నారా లేదా అని నేను ఒకటే అంశాన్ని మీడియా ద్వారా బుచ్చయ్య చౌదరి గారి యొక్క సీనియారిటీకి ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రజలను కూడా గమనించమని కోరుతా ఉన్నాం. కోలమూరు పంచాయతీ పరిధిలోని కొంతమూరు జంగాల కాలనీ కళ్యాణ్ నగర్ వరకు 40 లక్షల రూపాయల రుణ నిధులతో నూతనంగా నిర్మించే సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శంకుస్థాపన చేశారు. రూరల్ మండలం కోలమూరు పంచాయతీ పరిధిలోని కొంతమూరు జంగాల కాలనీ నుండి కళ్యాణ్ నగర్ వరకు రుణ నిధులు 40 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించే సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు. వారితో పాటు రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మచ్చెటి ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి మజ్జి పద్మావతి, గ్రామ పార్టీ అధ్యక్షులు పిన్నమరెడ్డి ఈశ్వరుడు, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ వేమన నారాయణ గౌడ్, సొసైటీ అధ్యక్షులు అడ్డాల శ్రీను, తాడేపల్లి నాగరాజు, ఉండవల్లి బంగారరాజు, నున్నా కృష్ణ, కురుకురు కిషోర్, ఆకుల శ్రీధర్, నాగల శివ, పడాల హతిరాం, రామారావు, ఎంపీడీఓ సునీల్ ఆర్మస్ట్రాంగ్, ఆర్డబ్ల్యూఎస్డిఈ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దానిలో వర్కౌట్ చేస్తున్నాం. ఇవాళ డ్రైనేజ్కి 3.5 కోట్లు అవుతుంది. ఒక కాటేరు కొంతమూరు కోలమూరుకు సంబంధించి ఒక 3.5 కోట్ల రూపాయలు డ్రైనేజ్ అవుతుంది. దాంట్లో రుణాలు పెట్టాము. కొంత పంచాయతీ దగ్గర డబ్బులు ఉంది. పంచాయతీ టెండర్ పిల్లమన్నాం కదా, డ్రైన్ మొత్తం అదే 3 కోట్లు. అది సార్ 3,75,00,000. 4.5 కోట్ల రూపాయలతో డ్రైనేజ్ అయితే మొత్తం కొంతమూరు సమస్య సరిపోద్ది. లేట్ చేయొద్దు ఎండిఓ గారు, మీరు కూర్చోండి. రాబోయే 1 మంత్లో ప్రాసెస్ అంతా అయిపోవాలి, పనులు అవ్వాలి, వర్షాలు వచ్చినప్పుడు డ్రైన్లు అయిపోవాలి. మళ్ళీ మీరు అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమాయత్తంగా అండి. దయచేసి డబ్బు కొరత లేదు, టెండర్ పిలిచేయండి. పెద్ద వర్క్లు, చిన్న వర్క్లు, చిన్న వర్క్లన్నీ నామినేషన్ మీద ఇచ్చేయండి. నేను చెబుతున్నాను కదా, నామినేషన్ మీద ఇచ్చేయండి. 5 లక్షలు 4 లక్షలు 10 లక్షల రూపాయలు నామినేషన్ ఇచ్చేయండి. పెద్ద వర్క్లు అయితే టెండర్ అర్జెంట్గా పిలవండి. వితిన్ 2 months మే జూన్లో అయిపోవాలి. వర్షాలు వచ్చినట్టు డ్రైనేజ్ కొంతమూరు డ్రైనేజ్ వ్యవస్థ క్లియర్ అవ్వాలి. మళ్ళీ మమ్మల్ని అనవద్దు. అండ్ ఇందాక చెప్పినట్లుగానే చాలా చాలా ప్రధానం అండి. ఆ గ్రావిటీ చూసుకోకపోతే ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోతాయి, లేకపోతే వెనక్కి దంతాయి. ఆ స్టాగ్నెంట్ అయితే కనుక దోమలు పెడదా, దాని యొక్క ప్రభావం ఆరోగ్యం మీద పడుతుంది. ఇదంతా లేకుండా మీరు గ్రావిటీ ఒకవేళ చిన్న పనులుగా మీరు విభజించినా అందరూ కలిసి ఆ గ్రావిటీ నిర్ధారించుకుని దానికి అనుగుణంగా మీరు వేసేటట్టు చూసినట్లయితే బాగుంటుంది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకను పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. మేడాను గజమాలలతో సత్కరిస్తూ దుస్సాలువాలు కప్పి గౌరవాభిమానాన్ని చాటుకున్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధితులకు ఒక భరోసాగా, వారి సమస్యలకు మేడా వెన్నుదన్నుగా ఉండడం ప్రజల అదృష్టంగా భావిస్తున్నారు. సమస్య ఏదైనా న్యాయం పక్షాన మేడా ఉంటాడని, ఒకసారి మేడా శ్రీనివాస్ మాట ఇస్తే బాధితుడు ధైర్యంగానూ నమ్మకంగానూ ఉండొచ్చునని, నమ్మకానికి ప్రతిరూపం మేడా శ్రీనివాస్, ధైర్యానికి చిహ్నం మేడా అనే అనేక ప్రాంతాల్లో ప్రజలు నమ్మకంతో ఉంటారని, సమస్య ఎంత పెద్దదైనా మేడాను చూస్తే బాధితుడికి ఒక మొండి ధైర్యం వస్తుందని, అలాంటి నాయకత్వం మేడా సొంతమని,
నమ్మిన సిద్ధాంతం, ఇచ్చిన మాట మేడాకు శ్వాసగా ఉంటుందని, మేడాతో స్నేహం ధైర్యానికి, నమ్మకానికి ఒక భరోసా వంటిదని, 40 ఏళ్ల మేడా రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ రాజీ పడలేదని, ఎలాంటి ఒత్తిడినైనా వేధింపులనైనా చిరునవ్వుతో తట్టుకుని ఎదురొడ్డి పోరాడడం మేడా శ్రీనివాస్ నైజమని, మేడా నాయకత్వంలో పార్టీలో కొనసాగుతున్న సెక్యులర్స్ అందరూ సంతృప్తితోనూ ఆత్మవిశ్వాసంతోనూ ఆత్మగౌరవంతోనూ కొనసాగడం విశిష్టమైన విశేషమని, ఒక 20 ఏళ్ల క్రితం ఒక ప్రధాన రాజకీయ పార్టీ నుండి ఒక పదవి తన కాళ్ల ముందుకు వచ్చినా ప్రజల భవిష్యత్తుకు ఏమాత్రం ఉపయోగం లేని మీ పార్టీ ఆశయాలు నా లక్ష్యాలకు సరిపడవని తృఢప్రాయంగా తోసిపుచ్చారని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక మహోన్నత శిఖరానికి మేడా చేరుకుంటారని, భారతదేశ చరిత్రలో మేడా శ్రీనివాస్ సుస్థిర స్థానం కైవసం చేసుకొని ఈ దేశ చరిత్రలో ఒక గొప్ప చారిత్రక చోటు దక్కించుకుంటారని మేడా జన్మదిన వేడుకకు విచ్చేసిన వక్తలు, శ్రేణులు, పార్టీ సెక్యులర్స్ మేడా శ్రీనివాస్ వ్యక్తిత్వాన్ని, ఆయన సేవలను కొనియాడారు. అనంతరం మేడా శ్రీనివాస్ చేత అభిమానులు, పార్టీ సెక్యులర్స్ భారీ కేక్ కట్ చేయించారు. మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ, నా అంతిమ జీవితం సమాజ హితం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, మానవ హక్కుల భద్రత, మెరుగైన ప్రభుత్వ పౌర సేవలు అమలు కోసం, అక్రమ కేసులకు తావులేని పటిష్టమైన చట్టభద్రత, న్యాయ రక్షణ, మెరుగైన సమానత్వ పాలన, పేదరికం లేని జీవితాలను సాధించడమే నా జీవిత లక్ష్యమని, నాపై అభిమానంతో వక్తలు, శ్రేణులు, పార్టీ సెక్యులర్స్ నా వ్యక్తిత్వంపై ఎన్నెన్నో మంచి మాటలు చెప్పి నాలో మరింత ఉత్సాహాన్ని నింపిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజమండ్రి నగరపుర ప్రముఖులు సర్వశ్రీ ఘని కృష్ణ, పట్టపగులు వెంకట్రావు, సాయి మల్టీ స్పెషాలిటీ ఎండి విజయ్ కుమార్, మార్గని నాగేశ్వరరావు, భోలిశెట్టి సత్యనారాయణ, బాక్స్ ప్రసాద్, పోలసనపల్లి హనుమంతరావు, కోడూరి శాంతారావు, కడియాల వరబాబు, గంగిన హనుమంతరావు, యాళ్ల ప్రదీప్, కడియాల శ్రీనివాసరావు, కోడి ప్రవీణ్, ఆకుల బంగారు బాబు, మానేధర బాబు, జవాది మురళి, కరగాని వేణు, లక్కోజు, నుడగల సుధా, బేతాల శ్రీను, బేతాల మురళి, సిటిఆర్ఐ బాచి, ఎన్ఎస్యుఐ సందీప్, లద్దిక మల్లేష్, దుంగా మంగ, మీరా సురేష్, ఆకుల రాంబాబు, ఎన్ఎస్యుఐ బబ్లు, పండుగల ప్రసాద్, కిరణ్, శివ, శ్యామ్, కరగాని వేణు, కనకాల రవి, మార్గని సురేష్, ప్రముఖ న్యాయవాదులు ఇల్లా శివప్రసాద్, సురేంద్ర సింగ్, నర్సింగ్ శ్రీనివాసరావు, వీరభద్రరావు, స్వర్ణపాప, లక్ష్మణ్, డివివిఎస్ మూర్తి, వల్లూరి శ్రీనివాసరావు, సోమాల స్వామీజీ, ఎండమూరి శ్రీను, అనిశెట్టి లక్ష్మణ్ రావు, రంది త్రినాథ్, అనిశెట్టి ప్రకాష్లు మేడా శ్రీనివాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్పిసి సెక్యులర్స్ అభిమానులు, శ్రేణులు, సర్వశ్రీ, పెండ్యాల కామరాజు, కాసారాజు, డివి రమణమూర్తి, దుడ్డే సురేష్, వర్ధనపు శరత్ కుమార్, సింహ దుర్గారావు, కారుమురి యుగంధర్, కారుమురి శిరీష, గుడ్ల సాయి దుర్గా ప్రసాద్, బస సోనియా తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని గాలి మాటలు చెప్పే రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాటలు ఆపి ప్రమాదకరంగా మారిన గోతులపై దృష్టి సారించాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ భరత్ రామ్ ఆదేశానుసారం వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజమహేంద్రవరం సిటీ యువజన విభాగం అధ్యక్షులు బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో ఆదివారం గోరక్షణపేట రోడ్లో ఉన్న గోతుల వద్ద నిరసన వ్యక్తం చేశారు. జిల్లా అధికార ప్రతినిధి 25వ వార్డు ఇన్ఛార్జ్ రొక్కం త్రినాథ్, వైఎస్ఆర్ టీయూసీ జిల్లా అధ్యక్షుడు సప్ప ఆదినారాయణ, 14వ వార్డు ఇన్ఛార్జ్ పెంకే సురేష్, 7వ వార్డు ఇన్ఛార్జ్ షబ్బీర్, 38వ వార్డు ఇన్ఛార్జ్ కట్ట వెంకటేష్, 6వ వార్డు ఇన్ఛార్జ్ నల్ల రామాంజనేయులు, 3వ వార్డు ప్రెసిడెంట్ మదీనా బాషా, ముప్పన శ్రీనివాస్, 1వ వార్డు ఇన్ఛార్జ్ టేకుముడి హరిబాబు, వైఎస్ఆర్ టీయూసీ నగర అధ్యక్షులు గాదు గౌరీశంకర్ తదితరులు కలిసి ఆ రోడ్డులో ఉన్న గోతుల్లో మట్టిని వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గొప్పలు చెప్పడం తప్ప నగరానికి చేసిందేమీ లేదని విమర్శించారు. మాజీ ఎంపీ భరత్ రామ్ హయాంలో నగరం ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలకు తెలుసునన్నారు. నగరంలో ఏ ప్రాంతానికి వెళ్లినా ఆయన అభివృద్ధి కంటికి కనబడుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నగరానికి ఏం చేశారని ప్రశ్నించారు. నోటితో లెక్కలు తప్ప కంటికి కనబడే అభివృద్ధి ఒక్కటి లేదన్నారు. కేవలం గోరక్షణపేట రోడ్డు వేయాలని ఏడాదిన్నర నుండి స్థానికులు, ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాం. ఆయన మరమ్మతులు కూడా చేయించలేకపోతున్నారని మండిపడ్డారు. దీనివల్ల స్థానికులు పడే ఇబ్బందులు అన్ని ఇన్ని కావన్నారు.
వాహనాలు వెళ్తుంటే దుమ్ము ధూళితో ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది ద్విచక్ర వాహనదారులు పడిపోయి గాయాల పాలైపోతున్నారని, ఆయనకు చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. ఈ రోడ్డులో రోజు వందలాది ఆర్టీసీ బస్సులు వెళ్తాయని, బస్సులో ప్రయాణించే ప్రయాణికులు రోడ్డును చూసి ముక్కున వేలేసుకుంటున్నారని అన్నారు. స్థానికంగా వ్యాపారాలు చేసుకునే వారికి వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 2 ఏళ్లలో ఒక్క రోడ్డు వేయలేకపోవడం విచారకరమని అన్నారు. సంపాదనపై ఆలోచించడం ఆపి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని వారు కోరారు. దీనిపై స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ ఖాన్, గౌస్, గుడివాడ అప్పారావు, షేక్ బాషా, ఎస్కే మస్తాన్, ఆరిఫ్ ఖాన్, డొంక సత్యనారాయణ, ఫిరోజ్ రాజ్ కుమార్, హబీబుల్లా, కె వెంకటరెడ్డి, ఎన్ఆర్కే రెడ్డి, గౌసియా, కోడి శిల్ప, సౌందర్య, వల్లు మీనా కుమారి, సూర్య, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంబీసీగా గుర్తించిన 32 సంచార జాతుల వారికి విద్యుత్ గృహ వినియోగానికి కేటాయించిన 100 యూనిట్లు 200 యూనిట్లకు పెంచాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గంగిరెద్దుల కులస్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మాది గంగిరెద్దుల కులం. మేము గంగిరెద్దులను అందంగా అలంకరించి డోలు సన్నాయి చేత పట్టుకొని ఊరూరా తిరుగుతూ జీవనం సాగిస్తుంటామని అన్నారు. అనాది నుండి ఈనాటి వరకు తాము గంగిరెద్దులను నమ్ముకొని యాచక వృత్తి చేసుకుంటున్నామని, తాము ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నామని వారు తెలిపారు. అలాంటి తమను బీసీఏ జాబితాలో చేర్చారని తెలిపారు. తాము గంగిరెద్దులను తీసుకుని ఊరూరా తిరుగుతామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగ అంటే గొప్ప పండుగ, తెలుగువారి పెద్ద పండుగ. ఈ పండుగలో గంగిరెద్దుల కళ అనేది చాలా ముఖ్యమైనది. గంగిరెద్దు లేనిదే సంక్రాంతి పండుగ లేనట్లే అని నానుడి కూడా ఉంది. తాము పేదవారమని అన్ని వర్గాల ఇళ్ల వద్దకు వెళ్లి భిక్షాటన చేసుకుని బ్రతుకుతామని వారు తెలిపారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ల విస్తరణకు శ్రీకారం. కోలమూరు గ్రామంలో రాష్ట్రంలో 170వ అన్నా క్యాంటీన్ ప్రారంభం. స్వయంగా అన్నం వడ్డించిన గోరంట్ల, పురంధేశ్వరి, ఇతర ప్రజాప్రతినిధులు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. కాంగ్రెస్ తో చంద్రబాబుది హాట్ లైన్ బంధం. మంత్రి పదవి కోసమే వైఎస్ జగన్ పై బుచ్చయ్య చౌదరి నీచ విమర్శలు. మాజీ ఎంపీ మార్గాని భరత్ ఫైర్.
కాలనీ కళ్యాణ్ నగర్ మధ్య సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.